హాయ్ అండి. ఈరోజైతే మేము చికెన్ కూర, బిర్యానీ అయితే చేసుకుంటున్నాం. చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము. ఆయిలు, ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకున్నాను. అయితే కాగిపోయింది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఒక పక్క అయితే ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి. ఒక పక్క అయితే బిర్యానీకి ఆయిలు, కొంచెం నెయ్యి, చెక్క, లవంగలు, ఆకు, బిర్యానీ సామాన్లు అయితే వేసాము. సాజీరా అయితే వేస్తున్నాము. సాజీరా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాము. అదైతే వేసుకుంటుంది. సామాన్లు అయితే ఫ్రై చేసేది. ఉల్లిపాయలు అయితే ఇంకా ఫ్రై అవ్వలేదు. బిర్యానీలోకి అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను. ఇంకొంచెం వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయల్లో కూడా ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. మాసం కొద్ది బగారా రైస్, చికెన్ కర్రీ. కరివేపాకు అయితే వేసాను కొంచెం. ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కొంచెం పుదీనా. ఇప్పుడైతే జీడిపప్పు, మిరియాలు, చెక్క అన్ని పేస్ట్ చేసాము. అదైతే వేస్తున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. గరం మసాలా ఇప్పుడైతే లాస్ట్ గా బిర్యానీ పొడి అయితే వేస్తున్నాను. బిర్యానీ పొడి ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. ఫ్రై అయితే వాటర్ వేస్తున్నాను. ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేస్తున్నాను. 6 కప్పులు వండుతున్నాం. 6 కప్పులకి 1, 2, 3, 4 స్పూన్లు సాల్ట్ పెట్టేస్తున్నాను. కారం అయితే వేస్తున్నాను. పసుపు వేసాను, కారం వేస్తున్నాను. మాసం కూరలోకి 3 స్పూన్లు కారం. ఇప్పుడైతే టమాటాలు అయితే వేస్తున్నాను. మాసం కూరలోకి ఫ్రై చేసుకున్నాను ఆల్రెడీ. టమాటాలు వేస్తున్నాను. చేస్తున్నాను బిర్యానీ. వాటర్ మరిగింది. బాగా కూడా వేసాను. ఇప్పుడైతే నీళ్ళు బాగా మరిగిపోయాయి. వేపుకున్న చికెన్ అయితే వేస్తున్నాను. ఫ్రై చేసి తీసుకుని
ముక్క అయితే సరిపోతుంది వండినప్పుడు, అందుకని ఫ్రై చేస్తాను. ఒకసారి కలుపుతున్నాను. తర్వాత ఇప్పుడైతే బిర్యానీలోకి జీడిపప్పు అవి పేస్ట్ చేసాం కదండి, అదైతే వేస్తున్నాము. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే పుదీనా వేస్తున్నాను. బిర్యానీ వాటర్ అయితే తిప్పేయండి, సిమ్లో పెట్టేసుకుంటాను. అంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ అయిపోయింది, చికెన్ కూడా అయిపోయింది. చికెన్ లో ఇప్పుడైతే గరం మసాలా అయితే వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా ఎగట్టే కొంచెం వాటర్ ఉంది. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాం. చికెన్ కూర కూడా అయితే అయిపోయింది. ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ సారి చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి.